మరి కృతజ్ఞత ఉందా నీకు? కృతజ్ఞత బాగుందా? కృతజ్ఞత బాగుంటే నువ్వేం చేస్తావు? దేవానికి స్తోత్రం, ఇది మా వల్ల కాదిది, నువ్వే మాకు దిక్కు, నువ్వే మా కొండ, నువ్వే మా కోట, నీవే మా ఆశ్రయ దుర్గము. ఎన్ని అంటావు కానీ చెయ్యి. దాన్ని దేవుడు అంటాడు, కృతజ్ఞత భావం లేకపోతే దేవుడు కూడా ముఖం తిప్పేసుకుంటాడండి. రోషము గల మన దేవుడు మన దేవుడు ప్రతి గడిగా సెర్చ్ చేస్తాడు. తలంట్రుకలని లెక్కించాడు. ప్రతి గడియ మనల్ని సెర్చ్ చేస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు. ఆదరణ, ఆప్యాయత, అనురాగాలతో నింపుతాడు. మన జీవితాలు సంతోషంతో, ఆనందమయంతో నింపే దేవుడు. నీ అత్తకు చేసిందంతా కూడా నేను విన్నాను. మీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకి ఏమేం చేసావో నేను విన్నాను. దేవుడు అదే చెప్తున్నాడు ఈరోజు. నేను వింటాను. వినే దేవుణ్ణి, మిమ్మల్ని బ్లెస్ చేసే దేవుణ్ణి, మిమ్మల్ని బలపరిచే దేవుణ్ణి, మిమ్మల్ని స్థిరపరిచే దేవుణ్ణి, మిమ్మల్ని శుద్ధీకరించే దేవుణ్ణి. నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమించి కృప చూపిస్తున్నాడు, దయా కనికరము చూపిస్తున్నాడు. అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు అన్నీ దాటుకొచ్చాం. కృతజ్ఞత భావం లేదా? కృతజ్ఞతలు చెల్లిస్తే దేవునికి కృతజ్ఞత. అయ్యా మీకు స్తోత్రాలు, ఈ స్థితిగతులు ఇచ్చినందుకు స్తోత్రాలు, మమ్మల్ని ప్రేమించినందుకు స్తోత్రాలు, మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు, మమ్మల్ని స్థిరపరిచినందుకు స్తోత్రాలు, మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు, మాతో ఉన్నందుకు స్తోత్రాలు, మాలో ఉన్నందుకు స్తోత్రాలు. ప్రతి దానికి కృతజ్ఞత భావం మనం అర్పించుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. మీరు బహుగా ఫలించాలని దేవుడికి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మీకు ఆరోగ్యం ఇస్తాడు, మీ మార్గాలు స్థిరపరుస్తాడు, మీ సరిహద్దులు విశాలపరుస్తాడు, మిమ్మల్ని ప్రేమిస్తాడు. చూడండి,